నిరతి పాఠ్యభాగ రచయిత ఎవరు? నన్నయ్య. ఇది ఇట్లా జరిగిందని అనే అర్థమిచ్చే సాహిత్య ప్రక్రియ ఏది? ఇతిహాసం. శిబి చక్రవర్తిని పరీక్షించినవారు ఎవరు? 1 మరియు 3 ఇంద్రుడు, అగ్ని. శేన్యః కపోతన్ కథాయక్తిని అనే వాక్యం వేదవాక్యం. నన్ను గ్రహించితి మహావిహగోత్తమ అన్నవారు శిబి. శిబి పావురానికి బదులుగా ఇంద్రాగ్నులకు డేగకు ఏమి సమర్పించాడు? తన శరీర మాంసం. సముద్ర ప్రయాణ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? నా ప్రథమ విదేశీ యాత్ర. ముద్దు రామకృష్ణయ్య 1951–58 మధ్యకాలంలో ఏ ఖండంలో పర్యటించాడు? పైవన్నీ. ఆసియా, యూరప్, అమెరికా. ఒక బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండుకు ఎన్ని భారతీయ రూపాయలు ఇచ్చేవారు? 13 రూపాయల 6 నాణాలు. మధ్యధరా సముద్రంలో ప్రవేశించిన కొంత సమయానికి పడవ ఎక్కడకు చేరుకుంది? జిబ్రాల్టర్. బాసరలోని సరస్వతీదేవి సైకతమూర్తిని మలిచినవాడు? వ్యాసుడు. బే ఆఫ్ బిస్కే ఓడరేవు స్పెయిన్లోని ఏ నగరానికి దగ్గరగా ఉంది? లెసెస్. బండారి బసవన్న ఎవరి కొలువులో దండనాయకుడిగా ఉన్నాడు? బిజ్జలుడు. బండారి బసవన్న పాఠ్యభాగ రచయిత ఎవరు? పాల్కురికి. శ్రియాదేవి విష్ణురామి దేవుడుల సంతానం ఎవరు? పాల్కురికి. తెలుగులో మణి ప్రవాహ శైలి వాడిన తొలి తెలుగు కవి పాల్కురికి. బసవ పురాణంలో ఎవరి చరిత్ర కలదు? బసవేశ్వరుడు. బూరుగు చెట్ల యొక్క పండ్లను తినని పక్షి ఏది? చిలుక. అసామాన్యులు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? శ్రమ, సౌందర్యం. అన్నమయములైనవన్నీ జీవంబులు, కూడు లేక జీవకోటి లేదు అన్నవారు? పోతులూరి వీరబ్రహ్మం. ఆయుర్వేద విద్యా ప్రారంభకుడు ఎవరు? ధన్వంతరి. ముప్పు ఘటించి వీని కులమున్ కబలించి దేహమున్ అనే పద్యాన్ని రాసినవాడు? జాషవా. ఈ క్రింది వారిలో గొంగడి తయారు చేసేవారు ఎవరు? కురుములు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చినవారు ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. అక్కన్న మాదన్న హత్య ఎవరి నాయకత్వంలో జరిగింది? జంషిద్ హబ్షీ. మహామంత్రి మాదన్న గ్రంథకర్త ఎవరు? కోమరగిరి వెంకట భూపాలరావు. వాదము చేయగా నరులు వాక్యపరుండనై యొగ్గు చేతరున్ అనే పద్యపాదం ఏ శతకంలోనిది? శ్రీ యాదగిరీంద్ర శతకం. తెలుగులో దండక సాహిత్యానికి ఆద్యుడెవరు? పోతన్న. శ్రీపతి భాస్కర కవి ఏ శతాబ్దం వాడు? 17వ శతాబ్దం. దాశరథి శతకం అంకితం పొందినవారు ఎవరు? భద్రాద్రి రాముడు. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో శతకం రాసినవారు ఎవరు? పండిత రామసింహ కవి. ఈ క్రింది వారిలో గోదాదేవి అనే రచన చేసిన వారెవరు? మరింగంటి పురుషోత్తమాచార్యులు. బాకవరంజనేయ కలభంజన సాధు జనురంజన అనే మకుటంతో శతకం రాసిన వారెవరు? వెంకటరావు పంతులు. తల్లి గర్భం నుండి ధనము దేడెవడు అనే ప్రసిద్ధ పద్యం ఏ శతకంలోనిది? నరసింహ శతకం. చదువది ఎంత గలిగిన రసజ్ఞతాయించు కచాలకున్న అనేది పద్యంలోని ఛందస్సేది? చంపకమాల. తెలుగు జానపద సాహిత్యం అనగానే మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరు? బిరుదు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యం పరిశోధన గ్రంథకర్త బిరుదు శాంతా కళ్యాణం, అంగదారాయ భారం, ఊర్మిళాదేవి నిద్ర మొదలైన పౌరాణిక గేయాలు దేనికి చెందినవి? రామాయణం. ఈ క్రింది వానిలో తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వీరగాథ ఏది? పైవన్నీ. భక్తి తత్వ జ్ఞాన బోధనలతో కూడిన గేయాలు ఏవి? పరమార్థిక గేయాలు. శ్రామిక గేయాల లక్ష్యమేమిటి?
శారీరక శ్రమను మర్చిపోవడం. మంజీర పాఠ్యభాగ రచయిత ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. మంజీర పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? మంజీర నాదాలు. ఈ క్రింది వానిలో నాగరికతకు ఆలవలం ఏవి? నదులు. ప్రవహింతు నా దుదుంబి మాసిమ పాలఏరుంగ అనే గేయ పంక్తులు ఎవరు రాశారు? గంగాపురం హనుమచ్చర్మ. దేవాదాయ శాఖను నిర్వర్తించిన తొలి దళిత మహిళా మంత్రి ఎవరు? టి.ఎన్. సదాలక్ష్మి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1969. సంభాషణ కథనం శిల్పం ఏ ప్రక్రియలోని ప్రధానాంశాలు? కథానిక. వట్టికోట అల్వారస్వామి నల్గొండ జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించాడు? చెరువు మాధారం. అల్వారస్వామి నడిపించిన పత్రిక ఏది? తెలంగాణ. కోడె దూడ చేల్లో పడ్డదని ఊరి పటేలు ఎంత డబ్బులు వసూలు చేశాడు? 10 రూపాయలు. దున్నపోతుకు ముక్కుతాడు లేదని పటేలు ఎంత సొమ్ము తీసుకున్నాడు? 30 రూపాయలు. ఆంధ్రోద్యమాన్ని అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించినవాడు? మాడపాటి హనుమంతరావు. అమరులు పాఠ్యభాగం రచించినవారు? ఆచార్య కె. రక్నుద్దీన్. రక్నుద్దీన్ ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు? ఉస్మానియా. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా ఏ సంవత్సరంలో రూపుదిద్దుకుంది? 2009. తారు, ప్లాస్టిక్, సువాసనల నూనెలు మొదలైనవి దేని నుండి తయారు చేస్తారు? బొగ్గు. 1871లో ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించిన ఖనిజ పరిశోధకుడు ఎవరు? డాక్టర్ కింగ్. గనిలోనికి పోయే ముందు కార్మికులు తప్పకుండా వేసుకునేది? మాస్టర్. భర్తీ తాడును పరిశీలించేవాడు ఎవరు? రోప్ లేజర్. ఊళ్ళు కోసే పనిచేసేవాడు. లూజుగా ఉన్న బొగ్గును కూల్చేవాడు కోల్ కట్టర్. బాపుబిడ్డ పాఠ్యభాగ రచయిత ఎవరు? గంగుల సాయిరెడ్డి. గంగుల సాయిరెడ్డికి ఏ ప్రాచీన కవిపై ఆరాధనా భావం ఉంది? పోతన. సత్కవుల్ హళికులైన నేమి అని పలికిన కవి ఎవరు? పోతన. మాట్లాడే నాగలి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది? అనువాదం. లత్కోరు సాంబంటురు అని తనను గురించి చెప్పుకున్న పాత్ర ఏది? తుపాకి రాముడు. దక్షిణ భారతదేశంలో నుండి ప్రధాని పదవిని అలంకరించిన తొలి వ్యక్తి? పి.వి. నరసింహారావు. కాకతీయ పత్రికలో పి.వి. నరసింహారావు ఏ మారు పేరుతో రచనలు చేశాడు? జయ.